ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిం తీయడానికి ఏమాత్రం అవగాహన కానీ, జ్ఞానం కానీ, అనుభవం కానీ లేని మాకు తన జ్ఞానం చేత నింపి మాతో చిత్రీకరింపజేసి మీ ముందుంచాడు. ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలే, ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికి కానీ తీయలేదు. మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారి పట్ల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడో, ఎంతగా కృప అనుగ్రహించాలనుకుంటున్నాడో తెలియజేయడానికి చిన్ని ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం. ప్రపంచంలో చూడదగ్గ ప్రాంతాల్లో ఒకటైన హైదరాబాద్ మనందరికీ సుపరిచితమే. అక్కడ మారుమూల ప్రాంతమైన అస్మత్పేట్ జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. దేవా, నీ శక్తితో నింపుమా. దేవా ప్లీజ్ దేవా, ఈ ఒక్కసారి హెల్ప్ చేయవా. ఈరోజు నేను ఈ స్థితిలోనే ఉన్నానంటే కేవలం నీ కృపయే ప్రభువా. అసలు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో, ఎందుకు ప్రార్థిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుందాం. కానీ మొదటగా వీరి చిన్నతనం నుండి తెలుసుకుందాం. మీరు చూస్తున్న వీడి పేరు సీను. వీడికి ప్రతిదీ 3 సార్లు లెక్కించి కొట్టడం అలవాటు. ఆ తర్వాత లెక్కలేనని తన్నులు తినడం కూడా అలవాటే. సరే చూద్దాం మరి ఈరోజు ఏం జరగబోతుందో. అమ్మమ్మ నా లక్కీ కోటి దొరికింది. ఒరే కుక్క, అబ్బో ఎంత మధురంగా పిలుస్తుందో. ఈవిడెవరనుకుంటున్నారా? మన సీను తల్లి. నెలలో 29 రోజులు ఏదో ఒక వంకతో గొడవ పెట్టుకోవడం ఈమెకు అదే పెళ్లి పని. చేసుకున్నందుకే నా బతికిట్లా అయింది. నీ చెల్లెకైతే బంగారం ఇప్పి నీకు చేతనైంది, నాకు ఇప్పిమంటే ఇప్పియో కానీ నీ మొహానికి అన్నం పెట్టాలా? నా ముఖానికి ఏం తక్కువ? నీ మొహానికి అన్నీ ఎక్కువనే. వస్తే గాడిద, నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నేను ఇట్లా అయింది. పాపం ఈయన సీను తండ్రి. ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు అనుకున్నాడు, అయ్యో నా భార్యకు నోట్లో నాలుక కూడా లేదే అని. తర్వాత తెలిసొచ్చింది అసలు ఈయన తలలోనే మెదడు లేదని. నువ్వు గాడతా అంటావు. నా మీదే చేస్తావా? పిల్లగాడు వస్తున్నాడు, జరుగు. మమ్మీ డాడీ నేను కుక్కలాగా ఆడినా. వీళ్ళు కొట్టుకుంటే నన్ను కూడా కొడుతున్నారు. వీళ్ళ ఇంట్లో శాంతి సమాధానం భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉందో అంతే దూరంగా ఉన్నాయి. సరే మరొకరి కుటుంబాన్ని చూద్దాం ఇప్పుడు. ఒరే బాబు, అన్నం తింటావారా? ఈవిడ పేరు శ్యామల. తన కొడుకుని భక్తిలో పెంచాలని ఎంతో ఆశ.
పేరు కెవిన్. వీటి తల్లిదండ్రులు వీడు ప్రతి దాంట్లో విన్ కావాలని కెవిన్ అని పేరు పెట్టారు. కానీ వీడు ప్రతి దాంట్లో క్లీన్ బోల్డ్ అవుతుంటాడు. ఏంటి మమ్మీ? ఎప్పుడు ఫోన్స్లో గేమ్స్ అయినా ఆడేది? అన్నం తినవా? నేను తినను పో. ఈయన పేరు సిరిల్, మన కెవిన్ వాళ్ళ ఫాదర్. ఈయనకు తన కొడుకంటే పిచ్చి ప్రేమ. ఎందుకు తింటలేవు నాన్న? రేపు కొనిస్తలే పోనీ. సరే నాన్న, ఇప్పుడే అన్నం తినరా. రోజ్ పెరగడమేనా? నాకు లెగ్ పీస్ కావాలి. లెగ్ పీస్ ఏంట్రా? తినరా. మూత తుడుచుకొని ప్రే చేసుకో వెళ్ళి. అమ్మో అమ్మో డాడీ చూడండి. మా కొడుకు ఎంత ఎదిగిపోయాడు ప్రార్థనలు. సిరిల్, జెమినీ టీవీలో మంచి సీరియల్ వస్తుంది సిరిల్. అవునా? సరే పెడదాంలే. కొడుకుని భక్తిలో పెంచాలనుకుంటున్నారు, కానీ వీరి భక్తి ఎలా ఉందో చూడండి మరి. ఇప్పుడు చివరిగా ఇంకొకరు కుటుంబం గురించి చూద్దాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి విన్నపించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈయన పేరు జాయ్సన్, ఇతని భార్య పేరు గ్లాడీ. ఈ పాప పేరు హెప్సీ, ఆ చిన్నవాడి పేరు లాజర్. వీరికి ప్రభువే ప్రపంచం. డాడీ మనం గేమ్ ఆడదాం. డాడీ ఇప్పుడు నువ్వు అయిపోయినావు. భలే ఆడినావు ఎప్సీ, వెరీ గుడ్. చలో సో జాయేంగే सब लोग. चलो सो जाएंगे, आ जाओ सब लोग.
డాడీ మనం రోజు ఎందుకు ప్రేయర్ చేయాలి? వెరీ గుడ్ ఎప్సీ, చాలా మంచి క్వశ్చన్. మనం డైలీ ఎందుకు ప్రేయర్ చేయాలంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తారు కాబట్టి తప్పకుండా డైలీ ప్రేయర్ చేయాలి. మమ్మీ, మళ్ళీ దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో దేవుడు అప్పుడే సంతోషంగా ఉంటాడు. చలో సోజావ్. గ్లాడీ రెడీయా? हाँ 1 मिनट हो गया. తొందరగా రండి అందరూ. అందరు వచ్చారా? అక్క సింగర్ రాలేడు. ఏంటి వాడు ఇంకా రాలేడా? వాడు ఎప్పుడు ఇంతే, ఇవాళ రాని వాడి సంగతి చెప్తాను. సైలెన్స్, అందరు బుక్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వచ్చావేంట్రా? ట్యూషన్ టైం ఏంట్రా? 5:30. ఎన్ని చెప్పులు వేసుకున్నారా? మర్చిపోయినాక. ఆల్రెడీ లోపలికి వచ్చేసావు కదరా, ఎన్నిసార్లు అడుగుతావు? కమిన్. లేరా, నేను చెప్పిన హోంవర్క్ చేసావా? చేసా. చూపించు. ఇగో అక్క. ఏ క్లాస్ రా నువ్వు? సెకండ్. ఇది ఏ క్లాస్ బుక్ రా? 8th. పిల్లలు అందరు ఇక్కడ వినండి. ఇది ఒక గార్డెన్, ఇందులో వర్షం పడుతుంది. ఈ డ్రాయింగ్ ని మీరు అందరు మీ నోట్బుక్స్ లో వేయండి. అమ్మా రాణి లే. డ్రాయింగ్ చేస్తున్నావా? ఏది చూపించు. ఏంటిది? అక్క మీరు గార్డెన్ ఇంకా దాంట్లో వర్షం పడుతున్నట్టు చేయమన్నారు కదా అక్క. ఆ వర్షంకి ఇది తడిసిపోయింది. తెలివితేటలు ఎక్కువైపోయలే. కూర్చో. లేవు. ఏంటి ముచ్చట్లు? నీకు అసలు ఏంజల్ స్పెల్లింగ్ తెలుసా? చెప్పు. ANGELE.
అంతే అక్క. అసలు నీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చి అక్క. అయితే చెప్పు, అవన్నీ చెప్పు. 27 అక్క. నీకు ఒకటి ఎక్స్ట్రా ఎలా వచ్చింది? అయితే నిరూపించు. మార్కరీ అక్క. వెళ్ళు. ఏ పొజిషన్ 1, జెడ్ పొజిషన్ 26, టోటల్ 27. ఏ ప్లస్ జెడ్ అడగలేదు నేను, ఏ టు జెడ్ అడిగాను. కూర్చోబే. ఇప్పుడు అక్క నన్ను కొట్టింది కదా, అక్క పని చెప్తా. అక్క నాకు ఒక డౌట్. ఏంట్రా నీ డౌట్? పిజ్జా హిందీలో ఏమంటారు అక్క? తెలీదు. నాకు తెలుసు. చెప్పు. ఇతాలికి రోతి. నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడిగావురా? నీకు తెలియదని అడిగిన. బాబో, ఈ పిల్లలు నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఇవాళ ట్యూషన్ లేదు, వెళ్ళిపోండి రా. ఫ్రెండ్స్, రేపు క్రికెట్ ఉంది, అందరు రాండి. రేయ్, స్నానం చేసిన తర్వాత పడుకున్నావేంట్రా? లే. కూర్చో నాన్న, డాడీ తుడుస్తాడు, ఇప్పుడే వస్తా. నానా మంచిగా చూసుకోరా. సరే నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళు, మేము సాయంత్రం వస్తాం. మా అమ్మ నాన్న వాళ్ళే చర్చికి రావట్లేదు. నేనేం ఏం చేయాలి? ఆయన రోజు క్రికెట్ ఉంది. ఈ పక్కోడు ఎప్పుడు వస్తాడో ఏమో, ఆడెప్పుడు ఇంతే. అరే సీను, ఎట్సా టెల్సా? టేల్స్. లెట్స్ స్టార్ట్. ఎరా, నువ్వు బ్యాట్ ఎంతలో? నీకు అంత పెద్ద బ్యాట్ ఎందుకురా? ఈ బ్యాట్ తీసుకో. సిక్స్. ఏ సీను, ఏమైంది నీకు? క్రికెట్లో క్యాచ్ పడితే అందరు కొట్టినారు. మరి క్యాచ్ పట్టుకుంటే ఎందుకు కొట్టినారు? ఏమో, నాకేం తెలియదు. క్యాచ్ పట్టుకుంటే ఎంపరు 6 ఇచ్చినారు, అందరు కొట్టినారు. ఎప్పి, మా స్కూల్ వచ్చింది, వెళ్తున్నాను. బాయ్. ఇదండి, వీరి బాల్యం ఇలా గడిచింది.
ఈ రిజల్ట్స్ ఏంట్రా బాబాయ్ ఇలా వచ్చాయి ఛా. ఏంట్రా ఈ మార్క్స్? ఎప్పుడు చూసినా సిస్టమ్ ముందర కూర్చోకపోతే అదేదో మంచి చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి కదరా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎప్పుడైనా మంచి చదువుకుంటావా? సిస్టమ్ ముందర కూర్చోవద్దు, ఎప్పుడు మంచి చదువుకోవాలి. చూడు ఈ మార్క్స్ ఎలా వచ్చాయో. ఏమో అరుస్తున్నావు శ్యామ్లా? చూడండి ఈ మార్క్స్ ఎలా వచ్చాయో. ఇంత తక్కువ వచ్చినాయి మార్కులు. ఏమైంది నాన్న? కాలేజ్ అయినా మంచిగా చదువుకుంటావా? నేను చదువుకోను. ఎందుకు నాన్న? నాకు బైక్ కావాలి డాడీ. అవును, చదివే చక్కగా లేదు కానీ బైక్ కావాలరా? ఒక్కసారి మార్కులు తక్కువ వస్తే ఎన్నిసార్లు తిడతావా మమ్మీ? సరే నాన్న, నీకు బైక్ ఇప్పిస్తాను కానీ కాలేజ్లో మంచిగా చదువుకో. థ్యాంక్స్ డాడీ. ఎవరు? సీను నీ కొడుకేనా? నా కొడుకే. స్కూల్కి వెళ్తున్నాడా నీ కొడుకు? పొద్దుగాల పూట నేనే దించొస్తున్నా. స్కూల్ దగ్గర దించొస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు రోడ్లాంటి తిరుగుతున్నాడు. ఎటో వెళ్ళాడు నాకు తెలుసు. సినిమాలకి షికార్లకి తిరిగిన వాళ్ళే చెప్తున్నారు. అరే ఎటో తిరిగాడానా? స్కూల్లో దించేస్తే ఇంటికి తప్ప ఎటో వెళ్ళాడు వాడు. అలా నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, రోడ్లాంటి తిరుగుతున్నాడు. వాడు తిరిగిందే కాకుండా తెలుసా మీకు తెలుసా? వాడు తిరిగిందే కాకుండా నువ్వు చూసినావా? చూసిన చెప్తున్నారు. చూసిన వాళ్ళు ఎవరు చెప్పిండ్రు? అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. సాతే పిల్లగాడు స్కూల్కి వెళ్తాడంట. స్కూల్కి వెళ్తున్నాడా నీ కొడుకు? వెళ్ళట్లేదు నీ కొడుకు. చూసిన వాళ్ళే చెప్తున్నారు నీ కొడుకు సినిమాలు షికార్లను తిరుగుతున్నాడు అని. వాడు తిరిగిందే కాకుండా నా కొడుకుని కూడా చదవగొడుతున్నాడు. మంచిగా చదువుకునేవాడిని. ఒకసారి మీ కొడుకుని పిలిపించి అడగండి. నెక్స్ట్ టైం ఇలా కలిసాడంటే బాగుండదు, అర్థమైందా? ఒకసారి పిలిచి మీ కొడుక్కి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి చెప్పండి. ఏడికెళ్ళి వస్తున్నావురా? స్కూల్ ఉంది డాడీ. నిన్న ఏడికెళ్ళినవురా? స్కూల్కే డాడీ. నిజంగా వెళ్ళినావు స్కూల్కు? నిన్న నువ్వు రామయ్య ఆడుకోయినరా? అసలు నాకు రామ కనవలేదు డాడీ. వాళ్ళ డాడీ వచ్చిపోయిండు. వాళ్ళ డాడీ వచ్చి మొత్తం చెప్పిండు. అరే మంచిగా చదువుకోమని పంపిస్తా, నువ్వేంద్రా అందరితో కయ్యాలు తెస్తున్నా? మేము ఇంత కష్టపడి చదివిస్తుంటే నువ్వు చేసే పనేంద్రా? మనిషివి కాదా? ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలరా? మంచిగా చదువుకోమని చెప్తే ఇవన్నీ చేస్తున్నావు. మంచిగా చదువుకుంటావా లేదారా? చదువుకుంటా. ఏడ చదువుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లల్లా ఊరంతా తిరిగేసి వచ్చి స్టైల్గా ఇంట్లోకి వస్తే చూసుకుంటా ఊకో ఉంటావు అనుకున్నావారా? చెప్పవేంద్రా? మాట్లాడు.
అరే అరే సీను, ఏంట్రా కెవిన్? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏడికోవాలో అర్థమవుతలేదురా. మరి నువ్వు ఎక్కడ వెళ్తున్నావురా కెవిన్? అరే మా అమ్మ మాటి మాటికి చర్చికి వెళ్ళమంటుందిరా, అందుకే చర్చికి వెళ్తున్నారా. నువ్వు కూడా రావచ్చు కదరా చర్చికి, నాకు బోర్ కొడుతుందాడా. వీలేరా మా పాస్టర్ అన్న పాస్టర్ అక్క. అవునా? ఏంటి ఈ పదాలు అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఏడీడు. అరే సీను రారా, చర్చికి టైం అవుతుంది. వస్తున్నా కెవిన్. అరే ఇదేరా చర్చ్. ఇలా సీను అనుకోకుండా తన స్నేహితుని ద్వారా మందిరానికి నడిపించబడి అక్కడ దేవుని వాక్యం విని దేవుని వైపు ఆకర్షించబడ్డాడు. హలో హలో ఎప్సీ. రాణి చెప్పు. ఈరోజు 10th రిజల్ట్స్ కదా? అవును. ఇంటర్నెట్కి వెళ్ళి చెక్ చేసుకుందామా? ఇంటర్నెట్ కొద్దు, నువ్వు మా ఇంటికి రా, మా డాడీ ల్యాప్టాప్లో చెక్ చేసుకుందాం. హాయ్ ఎప్సీ. హాయ్ రాణి. కూర్చో రాణి, నీకోసం నీళ్ళు తీసుకొస్తా. తీసుకో. థ్యాంక్ యూ. ఎప్సీ రిజల్ట్స్ చూద్దామా? జస్ట్ 5 minutes ఆగవా, డాడీ ప్రేయర్ చేస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఏంటమ్మా ఎలా కూర్చున్నారు? డాడీ ఈరోజు మా రిజల్ట్స్ డాడీ. అవునా? ఒకసారి చూడండి డాడీ. సరే చూద్దాం. హాల్ టికెట్ నెంబర్ ఏంటమ్మా? 1423115304. వావ్, కంగ్రాచులేషన్స్ రా, నీకు 90% వచ్చింది. నీ హాల్ టికెట్ నెంబర్ ఏంటమ్మా? 14231115. వెరీ గుడ్ నాన్న, నీకు 75% వచ్చింది. థ్యాంక్స్ అంకుల్. గ్లాడీ జల్దీయా. हाँ क्या हुआ? మమ్మీ నాకు 9 points వచ్చాయి. ओह कांग्रेट्स. కంగ్రాట్స్ అక్క. और क्या है बेटा आपका नेक्स्ट एम्बिशन? డాక్టర్ అవ్వాలనుకుంటున్నా మమ్మీ. अच्छी बात है. क्यों बेटा? బీద వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే. आपका क्या एम्बिशन है बेटा? लो सर. నేనా? ప్రజలందరూ కూడా నశించిపోతా ఉన్నారు, భయంకరమైన పాపపు ఊపిలో ఉన్నారు, శపితమైన అనుభవాలలో ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు యేసయ్య అనే ఓడలో మనమందరం ఉన్నామండి. బిగ్గరగా చెప్పండి. మమ్మీ, నేను మన పాస్టర్ లాగా సేవ్ చేయాలనుకుంటున్నా. ఎందుకలా అనుకుంటున్నా? డాడీ, నాకు సువార్త ప్రకటించాలని చాలా ఆశ డాడీ. వెరీ గుడ్, చాలా మంచి ఆశ అనేది. ఇలా వీళ్ళు దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా వీళ్ళ కుటుంబం ఆశీర్వదించబడమే కాక వారి పిల్లలు కూడా దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నారు. ఇతడే మన చిన్నప్పటి కెవిన్.
హలో, హాయ్ కెవిన్. ఎవరు? నేనే. శృతి? కాదు. రేష్మా? కాదా? లవణ్య? నో. నో. హే శాండీ, యూ? కాదు. ఎవరు? గెస్ మీ హూ. హలో, ఐఎమ్ రోజీ. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. ఇతడు మనం చిన్నప్పుడు చూసిన సీను. ఇతడు మందిరానికి వచ్చాక యేసును అంగీకరించి పీటర్గా మార్చబడ్డాడు మరియు దినదినము దేవుని భయభక్తులు ఎంత పెరుగుతూ ఉన్నాడు. ఏంటి రోజు ఇంకా కాల్ చేయలేదు? హాయ్ రోజీ. హాయ్. అసలు నా నెంబర్ నీకెలా తెలిసింది? ఎలాగో తెలిసిందిలే. హే చెప్పవా ప్లీజ్? రోజీ, రోజీ కాల్ చేసింది. ఏ రోజీ 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 కాల్ చేసింది. వచ్చి హలో రోజీ, రేపు నీతో ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నా రోజీ. ఓకేనా? తమ్ముడు ప్రైజ్లో లోపలికి రమ్మ. ఇది మీతో మాట్లాడదామని వచ్చిన. అవునా తమ్ముడు? అది సరే, కూర్చో, చైర్ తీసుకో. చెప్పు తమ్ముడు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? కొన్ని రోజుల నుండి నేను బైబిల్ చదువుతున్నప్పుడు యేసు కొరకు ప్రకటించాలని నాలో బలమైన కోరిక పుడుచున్నదన్నా. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. దేవుని కొరకు ప్రకటించాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే నేను ధ్యానిస్తుండగా నా హృదయంలో మంట పుట్టింది. ఆ మంట ఏంటంటే అరే నా దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయాలనే మంట. అవును కదా? ఈరోజు నీ జీవితంలో కూడా అదే మంట, నీకు తెలియజేయాలనే ఆశ. చాలా ఆశ కలిగి ఉన్న గనుక దేవునికి సహాయం చేస్తాడు.
సో ఆ సువార్తని ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక బలహీనత చేత తప్పకుండా ఉంటారు, అవునా కదా? ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది తప్పురా అంటే వాళ్ళు మార్చబడతారా? మార్చబడలేరు. గనుక అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి బలహీనతలను ఎత్తి చూపకుండా వారికి దేవుని ప్రేమను తెలియజేయాలి. వారిని కించపరచకూడదు. వారి ఏ కులం కానీ ఏ మతం కానీ యేసయ్య ప్రేమ కొరకు ప్రకటించాలి. యేసయ్య మన కొరకు ఏ విధంగా మరణించాడో ఆ విషయాన్నే తెలియజేయాలి తప్ప వేరే విషయం చెప్పకూడదు. ఏంటి లేట్ అయింది? ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి కెవిన్, ఏదో చెప్పాలన్నావు? అంటే సువార్త కొరకు ఈ విధంగా చెప్తున్నారు కదా అన్న, అసలు సువార్త ప్రకటించడానికి గల ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరములు భూమిపైన జీవించినప్పుడు ఆయన తెలియజేసిన విషయం ఒకటే, ఏంటంటే పరలోక రాజ్యం సమీపించినది కనుక ఆయా ప్రాంతాలకు ఆయా స్థలాలకు వెళ్తూ పరలోకం కోసం ప్రకటించాడు. అనేకులను శిష్యులుగా చేశాడు. ఆయన 12 మంది శిష్యులను యేసయ్య ఏర్పాటు చేసుకుని వారికి ఏం తెలియజేశాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన శిష్యుడైనటువంటి తోమా మన ఇండియా దేశానికి వచ్చి ఆయన ఒక్కడు సువార్త చెప్పాడు. ఈరోజు కొన్ని లక్షల మంది యేసయ్యను ఇండియా దేశంలో ఆరాధిస్తున్నారు. ఆ రీతిగా ఆ సువార్త అందరి దగ్గరికి వెళ్ళింది. ఆ సువార్త నా దగ్గరకు వచ్చింది, నీ దగ్గరకు కూడా వచ్చింది. ఇంకా నువ్వు నశించిపోతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అందరూ ఆయన దగ్గరకు రావాలని దేవుని ఉద్దేశం గనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఉత్తప్పుడు మాటలు వస్తాయి కానీ ఈ టైంలో అస్సలు రావట్లేదు. దేవా ప్లీజ్, దేవా ఈ ఒక్కసారి హెల్ప్ చేయవా ప్లీజ్. రోజీ, నీతో చాలా రోజుల నుండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే సువార్తను ప్రకటించడానికి నాకు యోగ్యత ఉందా? ఎందుకంటే నేను బలహీనుడని. బైబిల్లో ఒక మాట ఏముందంటే, పౌలని ఒక భక్తుడు, యేసయ్య ప్రేమ నన్ను బలవంతపరుస్తుంది. అవునా కదా? నీవు అనుభవిస్తున్నటువంటి ప్రేమ, నీవు ఆనందిస్తున్నటువంటి ఆ యొక్క ఆనందమే నిన్ను బలవంతపరుస్తుంది. ప్రత్యేకంగా దాని కొరకు క్వాలిటీస్ అవసరం లేదు. నువ్వు యేసయ్య కొరకు ప్రకటించాలంటే దానికి ఏదైనా క్వాలిటీ ఉంది అంటే అది దేవుని ప్రేమ ఒక్కటే. ఒకడు నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తిని బట్టి పరలోకంలో విందు జరుగుతుంది. రోజీ, ఐ లవ్ యూ రోజీ. చాలా థ్యాంక్స్ అన్న, మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. లవ్ ఏంటి కెవిన్, నీవేదో మంచివాడవని నేను నీతో క్లోజ్గా మూవ్ అయ్యాను. నీకు ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే నీతో ఫ్రెండ్షిప్ చేసేదాన్నే కాదు. ఛీ, ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. చూడు పీటర్, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రాలను ప్రచురపరచాలని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు గనుక దేవునికి సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. నా కుమారుడా, మోషేకు తోడైండునట్లు నేను నీకు తోడైందును. పౌలు వలె నిన్ను వాడుకొందును. నీ ద్వారా అనేక జనులను ఆశీర్వదింతును. ఈమె మనం చూసిన ఎప్సిబా. దేవుడు ఆమె కోరుకున్న విధంగా ఆమె డాక్టర్ అగుటకు కృప చూపించాడు.
ఇతను మన ఎప్సిబో వాళ్ళ తమ్ముడు లాజర్. సేవకుడు కావాలన్న తన ఆశను దేవుడు తృప్తిపరిచి ఇతన్ని ఒక గొప్ప సేవకునిగా మార్చినాడు. దేవా, నీ సన్నిధిలో పరిచర్య చేయటానికి నీ కృపనిచ్చావు. నా హృదయ వాంఛన నెరవేర్చి నీ సేవకునిగా నన్ను మార్చావు. ఈరోజు నేను ఈ స్థితిలోనే ఉన్నానంటే కేవలం నీ కృపే ప్రభువా. రోజీ, నా ప్రాణానికి ప్రాణం అనుకున్నా నిన్ను, కానీ నా జీవితంలో నువ్వే లేకుండా పోయావు. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను, నేను బ్రతకలేను. ఇక నాకు ఈ బ్రతకొద్దు. కెవిన్, ఏమైందిరా? అరే, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారా? అయిపోయిందిరా పీటర్, నా జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయింది. నేను అనుకున్న అన్నీ ఫెయిల్ అయిపోయినా. అందుకే నాకు ఈ లైఫ్ వద్దురా పీటర్. అసలు ఏమైందిరా నీకు? చాలా రోజులు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారా పీటర్. అమ్మాయి నా సర్వస్వం అనుకున్నా, ఆ అమ్మాయి నా జీవితం అనుకున్నా పీటర్. కానీ ఆమె నన్ను, నా ప్రేమను అంగీకరించలేదు. అందుకే చనిపోవాలనుకున్నారా పీటర్. అరే ఏంట్రా, నీకేమైనా పిచ్చారా? ఒక అమ్మాయి ప్రేమించకపోతే చనిపోవాలనుకుంటున్నారా? అసలు అది ఏమైనా ప్రేమనారా? అసలు అది ప్రేమ అనుకుంటున్నావు ఏంట్రా నువ్వు? ప్రేమ బ్రతికిస్తుందిరా, చంపదురా. నిన్ను బ్రతికించడానికి నేను వచ్చాను అనుకుంటున్నావురా? కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నీ దగ్గరికి పంపాడు. ఎందుకంటే ఆయనది బ్రతికించే ప్రేమరా. అరే కెవిన్, దేవుని ప్రేమ అంటే నీకేంటో తెలుసారా? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో నిన్ను ఏర్పరచుకొని నిన్ను రూపించి ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరలా లేచిండు. ఆయన ఆత్మను నీకు ఇచ్చాడురా. నీవు ప్రేమించిన అమ్మాయి కనీసం చివరి క్షణంలో చూడడానికి కూడా ఇష్టపడలేదు. కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు గనుక నీ ప్రాణం, క్షణంలో పోయే నీ ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాడురా. మట్టితో చేయబడినదిరా నీ శరీరం. అలాంటి నీ శరీరం కొరకు మహిమకు ప్రతిరూపమైన ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు రా. నీవు చేసిన పాపముల వలన ఆయన పాదాలకు గాయాలయ్యాయి. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ పాదాలకు రాయి సైతం
రాయి సైతం తగలకుండా తన దూతల చేత కాపాడుతున్నాడురా. నీ శిరస్సు పైన జీవకిరీటం ఉంచడానికి, నీవు తల ఎత్తుకోవడానికి ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని భరించాడురా. ఇదిరా ప్రేమంటే. ముళ్ళతో నీ శిరస్సుపై గాయం భరించావే, సిలువలో నాకై నీ రక్తం కార్చావే. ముళ్ళతో నీ శిరస్సుపై గాయం భరించావే, సిలువలో నాకై నీ రక్తం కార్చావే. నీ రక్తములో నన్ను కడిగావే, ఓ నీ రక్తములో నన్ను కడిగావే, ఓ. అరే పీటర్, నాకు తెలిసిందే ప్రేమ అని అనుకున్నా, కానీ కాదురా, నా యేసుదే నిజమైన ప్రేమరా. థ్యాంక్స్ రా పీటర్. వేలాది స్తుతులన్నీ నీకే చెల్లించేదా, నా హృదయములో నిన్నే పొగిడేదా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శాశ్వతమైన ప్రేమతో వీరిని ప్రేమించాడు కనుక వీరిలో ఏ ఒక్కరిని విడవక తన కృప చూపించాడు. అలాగే నిన్ను కూడా తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించచ్చు, వర్ణింప శక్యం కానీ తన కృపను నీ పట్ల చూపించాలని ఇష్టపడుతున్నాడు. బికాస్ ఆఫ్ జీసస్ అలైవ్ లవ్స్ ఆల్. Start. Hey, forward. Hey, back side. Go. Give me a 2, 3, start. ఒరే ఇటు పట్టదేమరా. సరే పని ఎట్టయింది సరే అట్ట 2, 3. Two, 3, start. Right. Mala. Start. 2, 3, start. నవ్వునే స్టార్ట్. చిన్నవా అనుకోదాం నేను తింటా మరి తిను హీరోరా ఇంతకుముందు నన్ను అక్క కొట్టింది కదా, ఇప్పుడు అక్కకి చూపిస్తా. పంచిస్తాను అక్క. ఒక డౌట్ అక్క, నాకు ఒక డౌట్. ఏంటనే డౌట్? అక్క, నిజాన్ని హిందీలో ఏమంటారు? నాకు తెలుసు. నాకు తెలుసు కదా. ఏంటి? ఇటాలీకి రొట్టి. నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడిగారు? నీకు తెలుసలేదని నీకు తెలియదని. పిల్ల నాకు చుట్టాలు చెప్పి చేస్తున్నారు. చాలు ట్యూషన్ అయిపోయింది, వెళ్ళిపోండి రా. స్టార్ట్.
స్టడీయా? వాట్ ఇస్ ప్రాబ్లం? కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది ఏమన్నా? ఇక్కడ వస్తుంది కానీ నైట్ ఏం తిన్నావు నువ్వు? నర్స్ ఇంటికి వెక్కి పంపించేసాయి. సారీ ఇలా అనుకోలేదు.